హాయ్ హలో వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈరోజు తెలుసుకుందాం. టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో జీసీసీల ఏర్పాటు అధికమవుతుంది. అసలు ఈ జీసీసీలు ఏమిటనే అనుమానం కొంతమందిలో ఉంది. జీసీసీలు ఏమిటి, ఎందుకోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకుందాం. గ్లోబల్ ఇన్హౌస్ సెంటర్లుగా పిలువబడే ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు బహుళజాతి సంస్థలు ఇతర దేశాల్లో స్థాపించే ప్రత్యేక వ్యాపార యూనిట్లు. ఈ కేంద్రాలు గ్లోబల్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, కంపెనీకి విలువను జోడించడానికి, స్థానిక ప్రతిభను, నైపుణ్యాలను, మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తాయి. జీసీసీలు ఏర్పడక ముందు కూడా ఇలాంటి విధానం అమల్లో ఉండేది. గతంలో అవుట్ సోర్సింగ్ కోసం బ్యాక్ ఆఫీసులను ఏర్పాటు చేసి వివిధ పరిశ్రమల్లో ఇన్నోవేషన్ హబ్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యకలాపాలు సాగించేవి. క్రమంగా అవి జీసీసీలుగా మారాయి. ఎందుకోసం అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్లో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో ఆవిష్కరణలకు దోహదం చేస్తాయి. ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్ వంటి కీలకమైన బిజినెస్ విధులను నిర్వహిస్తాయి. గ్లోబల్ క్లయింట్లకు అధిక క్వాలిటీ కస్టమర్ సర్వీస్, టెక్నికల్ సపోర్ట్ను అందిస్తాయి. కొన్ని జీసీసీలు వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలతో సహా స్థిర ఇంధన పద్ధతులపై దృష్టి పెడుతున్నాయి. ఈ నగరాలు ముందంజలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, సహాయక విధానాలు, స్థానిక ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, అధునాతన మౌలిక సదుపాయాల కారణంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాలు ముందంజలో ఉండడంతో జీసీసీలకు గ్లోబల్ హబ్గా మారుతున్నాయి. వివిధ విభాగాల్లో సృజనాత్మకతను జోడించడంలో, ప్రపంచ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో జీసీసీల సాంకేతిక అభివృద్ధి పాత్ర కీలకంగా మారుతుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వివిధ పరిశ్రమల కోసం ఎంటర్ప్రైజెస్ సాఫ్ట్వేర్లు, అప్లికేషన్స్ అభివృద్ధి చేయడంలో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కేంద్రాలు తరచుగా నిర్దిష్ట వ్యాపార అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను సృష్టించడంలో తోడ్పడతాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ ఆవిష్కరణలో జీసీసీలు ముందంజలో ఉన్నాయి. ప్రిడిక్టివ్ అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ రికగ్నిషన్, అటానమస్ సిస్టమ్ వంటి విభాగాల్లో వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి ఆల్గారిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను రూపొందిస్తారు. ఉదాహరణకు జీసీసీలు సంభాషణాత్మక ఏఐ టూల్స్, కస్టమర్ సర్వీస్ చాట్ బాట్లను అభివృద్ధి చేస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, కొన్ని బీసీసీలు క్లౌడ్ కంప్యూటింగ్లో ప్రత్యేకత కలిగి ఉంటాయి. సంస్థల డేటాను సమర్థవంతంగా నిల్వ చేయడానికి, నిర్వహించడానికి, ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తాయి. సెక్యూరిటీ థ్రెట్స్ నుంచి డేటాను, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడడంపై దృష్టి సారిస్తాయి. ఐఓటీ, ఈ కేంద్రాలు తరచుగా ఐఓటీ సంబంధిత ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తాయి. డేటాను సేకరించి ప్రాసెస్ చేయగల స్మార్ట్ పరికరాలను, అందుకు అవసరమయ్యే వ్యవస్థలను సృష్టిస్తాయి. స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీల నుంచి ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్ కేర్ సొల్యూషన్స్ వరకు దాదాపు అన్ని రంగాల్లో డిజిటల్ అప్లికేషన్లను తయారు చేస్తాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, అగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ, ఏఆర్ అండ్ విఆర్ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలో పరిష్కారాలను అన్వేషించడానికి టెక్నాలజీ ఆధారిత జీసీసీలు R&Dలో భారీగా పెట్టుబడులు పెడతాయి. భవిష్యత్తు వ్యాపారాలపై ప్రయోగాలు, ఆవిష్కరణలు చేసేందుకు తోడ్పడతాయి. ఖర్చు నిర్వహణ, భారతదేశంలో చౌకగా మానవ వనరుల లభ్యత ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా బహుళజాతి సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను ఆప్టిమైజ్ చేసుకోవడానికి జీసీసీలు వీలు కల్పిస్తాయి. ఇది కంపెనీలు పరిశోధన అభివృద్ధిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి తోడ్పడుతుంది. టాలెంట్ డెవలప్మెంట్, శ్రామిక శక్తిని పెంచడం, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను తిరిగి నేర్పించడంలో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడతాయి. ప్రపంచ డిమాండ్లను తీర్చడానికి నైపుణ్యం కలిగిన నిపుణులను సరఫరా చేస్తాయి. చైనాకు చెందిన సెర్చ్ ఇంజన్ బైదు 2 సరికొత్త ఏఐ మోడళ్లను లాంచ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో గట్టి పోటీ నెలకొంది. ఏఐ రేసులో నిలబడేందుకు ఇప్పటికే అనేక సంస్థలు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా చైనా అతిపెద్ద సెర్చ్ ఇంజన్ బైదు 2 కృత్రిమ మేధ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ రైన్ 4.5 X1 అనే 2 కొత్త రీజనింగ్ ఫోకస్డ్ మోడల్ను తీసుకొచ్చినట్లు ఆదివారం తెలిపింది. అద్భుతమైన మల్టీ మోడల్ సామర్థ్యంతో ఈ రైన్ని 4.5 మోడల్ను తీసుకొచ్చినట్లు బైదు తెలిపింది. అధునాతన భాష సామర్థ్యాన్ని, ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే
సత్తా, అద్భుతమైన మెమొరీ కలిగి ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అధిక ఐక్యూ కలిగి ఉందని వెల్లడించింది. ఇక ఈ మల్టీ మోడల్ ఏఐ సిస్టమ్లు టెక్స్ట్, వీడియో, ఇమేజెస్, ఆడియోతో సహా వివిధ రకాల డేటాను ప్రాసెస్ చేయగలవని తెలిపింది. ఇక X1 మోడల్కు సమర్థవంతమైన విషయాన్ని అవగాహన చేసుకునే సత్తా, ప్రణాళికలు రచించే సామర్థ్యాల్ని కలిగి ఉంటుందని తెలిపింది. ఇది స్వయం ప్రతిపత్తిగా ఉపయోగించే ఫస్ట్ డీప్ థింకింగ్ మోడళ్లతో ఒకటి అని బైదు పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అప్పటికే పలు సంస్థలు తమ సత్తా చాటుతున్నాయి. చాట్ బాట్ సేవలతో చాట్ జీపీటీని సంచలనం సృష్టించింది. దీన్ని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ అనాది కాలంలోనే ప్రాచుర్యం పొందింది. తర్వాత మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఏఐలోకి ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ డీప్సీక్ ఈ రంగంలో గట్టి పోటీని నెలకొల్పింది. తక్కువ ఖర్చుతో లేటెస్ట్ ఏఐ మోడల్ని రూపొంది టెక్ మార్కెట్ను కుదిపేసింది. ప్యారిస్ ఏఐ సమ్మిట్లో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ కృత్రిమ మేధ వాడకం వల్ల కేవలం ఉద్యోగుల స్వభావమే మారుతుంది, కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి, అందుకు తగ్గ నైపుణ్యాలు సాధించాలి. ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025లో యువతకు ప్రధాని మోదీ ఉద్బోధ. ప్రపంచవ్యాప్తంగా కనీవిని ఎరగని విస్తృతి వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతుంది అని వెల్లడి. ఓపెన్ సోర్స్ ఏఐ వాడకంలో ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి కసరత్తు తప్పనిసరని స్పష్టీకరణ. ఏఐ ఫౌండేషన్ సుస్థిర ఏఐ మండలి ఏర్పాటు నిర్ణయంపై హర్షం. తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్కు ఇండియా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన. ఏఐ సామర్థ్యానికి అటు ఇటు కృత్రిమ మేధ సామర్థ్యం ఎంతో పెరిగింది. ఒక ఏఐ యాప్లోకి వైద్య నివేదికను అప్లోడ్ చేస్తే అది వైద్య పరిభాషలోని సాంకేతిక అంశాలను పక్కన పెట్టి మనకు అర్థమయ్యే సరళమైన భాషలో నివేదిక సారాంశాన్ని సులువుగా వివరించగలదు. ఇక అదే సమయంలో ఏఐ పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ఏఐ ఆధారిత భవిష్యత్తులో రాణించాలంటే నైపుణ్యాలను పెంచుకోవడం, వాటికి మెరుగులు దిద్దుకోవడంపై యువత దృష్టి పెట్టాలని సూచించారు. అదే సమయంలో ఓపెన్ సోర్స్ ఆధారిత ఏఐ వినియోగంలో ప్రజా విశ్వాసం, పారదర్శకత పెంచేలా, ఈ రంగంలో వివక్షను రూపుమాపేలా ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పనకు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు. చరిత్ర చెప్పేది అదే. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనేది అత్యధిక మందిని కలవరపరిచే అంశం. కానీ టెక్నాలజీ వల్ల పని మాయం కాదని చరిత్ర చాటి చెప్పింది. కేవలం పని స్వభావం మారి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అందుకు తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి, నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి, కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి అని మోదీ సూచించారు. ఇక ఈ శతాబ్దిలో కృత్రిమ మేధ మానవాళికి కోడ్ను రాస్తుందని, కానీ మానవ చరిత్రలోని ఇతర మైలురాళ్ల కన్నా ఇది ఎంతో విభిన్నమైందన్నారు. ఏఐ ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రత రంగాలతో పాటు సమాజాన్ని పునర్నిర్మిస్తుందని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను మెరుగుపరచడం ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాలను ఏఐ మార్చగలదు, ఇంకెన్నిటినో చేయగలదు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మరింత సులభంగా, వేగంగా చేరుకోవడంలో దోహదపడగలదు. ఇందుకోసం మనం మన వనరులు, ప్రతిభను ఏకం చేయాలి అని మోదీ పేర్కొన్నారు. భారత్లోని భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సొంతంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLMను అభివృద్ధి చేస్తున్నాం అని మోదీ తెలిపారు. స్టార్టప్లు, పరిశోధకులకు అందుబాటు ధరలో సాంకేతిక వనరులను అందించేందుకు ప్రత్యేకమైన ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిని భారత్ అభివృద్ధి చేసిందన్నారు. ఏఐ భవిత ఉన్నతంగా అందరికీ అందుబాటులో ఉండే విషయంలో భారత్ తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ప్రపంచంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. డేటా సాధికారిత పరిరక్షక వ్యవస్థ ద్వారా డేటా శక్తిని అందిపుచ్చుకుందని వివరించారు. మేం డిజిటల్ కామర్స్ను ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేశాం. భారత్ తీసుకొచ్చిన నేషనల్ ఏఐ మిషన్కు ఈ దృక్పథమే పునాది. మా హయాంలో G20 దేశాలకు సారథ్యం వహించినప్పుడు కృత్రిమ మేధ వాడకం బాధ్యతాయుతంగా ఉండేలా, అందరికీ మంచి ఉపయోగపడాలనే విషయంలో ఏకాభిప్రాయం సాధించాం. ప్రస్తుతం ఏఐ వినియోగం, డేటా గోప్యతకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడంలో భారత్ ముందుంది అని మోదీ తెలిపారు. ఏఐ మార్గదర్శకాలపై ఉమ్మడి కసరత్తు ఉండాల్సిందే. ఓపెన్ సోర్స్ ఆధారిత ఏఐ వినియోగానికి సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి చర్యలు అవసరమని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ప్రజా విశ్వాసాన్ని, పారదర్శకతను పెంపొందించడంలో, వివక్షను చెరిపేయడంలో ఈ చర్యలు దోహదపడతాయన్నారు. కానీ విని ఎరగని విస్తృతి వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతుంది. అంతకన్నా వేగంగా ఏఐ వినియోగం కొనసాగుతుంది. దీనికి తోడు దేశాలకు అతీతంగా ఏఐ రంగంలో పరస్పర ఆధారం పెరుగుతుంది. ఇక
ఈ నేపథ్యంలో ఉమ్మడి విలువలను కాపాడుకోవడంతో పాటు ఏఐపై భయాలను పారద్రోలేందుకు ప్రజా విశ్వాసం చురగునేందుకు దోహదపడే ప్రమాణాలను నెలకొల్పాలి. అందుకు ప్రపంచ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని ప్రధాని మోదీ సూచించారు. మేధస్సు పరంగా మనిషి కన్నా యంత్రాలు ఎంతో ముందుంటాయని కొందరు ఆందోళన చెందుతుంటారు. కానీ మన ఉమ్మడి భవిత గమ్యం విషయంలో మనుషులపైన మనం తప్ప ఇంకెవరూ కీలక పాత్ర పోషించలేరు అని మోదీ పేర్కొన్నారు. తదుపరి ఏఏ యాక్షన్ సమ్మిట్ నిర్వహణకు సిద్ధం. మోదీ తదుపరి ఏఏ యాక్షన్ సమ్మిట్ను భారత్లో నిర్వహించేందుకు ప్రధాని మోదీ ముందుకొచ్చారు. ఈ మేరకు ప్యారిస్లో జరిగిన ఏఏ యాక్షన్ సమ్మిట్ 2025లో ప్రతిపాదన చేశారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఏ దృక్పథం ఉద్దేశంలో భాగస్వామ్య పక్షాల మధ్య స్పష్టమైన ఐక్యతను చాటేలా చర్చలు జరిగాయి. ఈ ప్రక్రియకు మరింత ఉత్సాహం తెచ్చేందుకు తదుపరి యాక్షన్ సమ్మిట్ను భారత్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు ఏఏ ఫౌండేషన్ సుస్థిర ఏఏ మండలిని ఏర్పాటు చేయాలన్న సదస్సు నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ఈ విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చొరవను అభినందించిన మోదీ భారత్ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. అదే సమయంలో ఏఐ కోసం ప్రపంచ భాగస్వామ్యం స్వభావరీత్యా సైతం నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉండాలని ఆకాంక్షించారు. దక్షిణాది దేశాలను ఇందులో సమ్మిళితం చేయాలని, ఆయా దేశాల అవసరాలు, ఆందోళనలు, ప్రాధాన్యతలను గుర్తించాలని సూచించారు.